హనుమంతుడు తన భక్తులను 9 రకాల కష్టాల నుంచి రక్షిస్తాడట. హనుమంతుడు భక్తులను కష్టాల నుంచి రక్షించే సంకట్ మోచన్గా ప్రసిద్ధి చెందాడు. భక్తితో ఆరాధిస్తే ఏ కష్టాలు తొలగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదాల నుంచి రక్షణ. ఆంజనేయుడిని పూజిస్తే వ్యక్తి అనుభవిస్తున్న కష్టాలు తొలగడమే కాకుండా ఇబ్బందుల నుంచి కూడా రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. హానికర సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకునేవారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. శని ప్రభావం తగ్గుతుంది. బజరంగ బలిని ఆరాధించడం ద్వారా శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయని గ్రంథాల్లో పేర్కొన్నారు. ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భక్తుల జీవితంలో శని ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. నిరుద్యోగ సమస్యలు. కష్టపడి ప్రయత్నించిన ఉద్యోగం దొరకని వారు మంగళవారం సుందరకాండ పఠించి హనుమంతుడికి నైవేద్యం సమర్పించాలని చెబుతారు. ఇలా చేస్తే త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. దుష్ట శక్తుల నుంచి రక్షణ. మహావీరుడైన హనుమంతుడి పేరు తలుచుకుంటే దెయ్యాలు, పిశాచాలు మన దగ్గరకు రావని చెబుతారు. ఆంజనేయుడిని విశ్వాసంతో తలుచుకుంటే కనిపించిన భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం, హనుమంతుడిని భక్తితో ఆరాధించడం వల్ల భయం తగ్గి మానసిక ధైర్యం పెరుగుతుందని చెబుతారు. మంగళ దోష నివారణ. జాతకంలో మంగళ దోషం ఉన్న వ్యక్తి వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారని చెబుతారు. మంగళ దోషంతో బాధపడేవారు మంగళవారం హనుమాన్ చాలీసా పఠించి హనుమంతుడికి ఎర్రటి పుష్పాలు సమర్పించాలని చెబుతారు. శత్రువుల నుంచి రక్షణ. భక్తుల శత్రువుల నుంచి ఆంజనేయ స్వామి బజరంగ బాణంతో నాశనం చేస్తాడని విశ్వాసం. దీనికోసం హనుమాన్ చాలీసాను 21 రోజుల పాటు శ్రద్ధగా పఠించి సత్య మార్గాన్ని అనుసరించాలని చెబుతారు. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒక వ్యక్తి రోజంతా ఒత్తిడిలో ఉంటే ఓం హనుమతే నమః లేదా ఓం హనుమంతే నమః అనే మంత్రాలను 108 సార్లు జపించాలని చెబుతారు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుందని, జీవితంలో మరింత ఉత్పాదకత మరియు ఆనందాన్ని పెంచుతుందని విశ్వాసం. వ్యాధి నుంచి విముక్తి. నాసై రోగ్ హర్ సబ్ పీరా జపత్ నిరంతర హనుమత్ బీరా హనుమాన్ చాలీసాలో పేర్కొన్నారు. రోజు హనుమంతుని నామాన్ని జపిస్తే రోగాలు, బాధలు దూరమవుతాయని భక్తులు నమ్ముతారు.